ఓకే. సారీ అండి. అక్కడ మ్యూట్లో ఉంది. సారీ. ఇప్పుడు వాయిస్ వస్తుందండి క్లియర్? యా, ఫార్ములా మీద కూడా మనం వీడియోస్ చేద్దామండి తప్పకుండా. ఓకేనా? ఓకే. సో ఐ థింక్ ఇప్పుడు వాయిస్ మొత్తం పర్ఫెక్ట్ అనుకుంటున్నాను. సో చూద్దాం ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, అప్రాక్సిమేట్ వాల్యూ అని అడిగారు. సో ఇదేంటి 99 అప్రాక్సిమేట్ డివిజన్ 10.93 అంటే 11 తీసుకుంటాం, ప్లస్ 6.987 అంటే అప్రాక్సిమేట్ ఏంటి 7 అని చెప్పుకుంటామా, 16.01 అంటే 16 అనుకుంటాం. సో 99 డివైడ్ బై 11 అంటే 9 అయింది, ప్లస్ 7 ఇంటూ 16, 7 ఇంటూ 16 అంటే 112. అంతేనా? 7642 717 సరిపోయింది కదా. 112 ప్లస్ 9 121 ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? సారీ, యాక్చువల్లీ మ్యూట్లో ఉంది, సో అందువల్ల మీకు వాయిస్ రాలేదన్నమాట అంతే. యా, ఓకే. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. అందరికీ గుడ్ ఈవినింగ్. సో అందరూ ఒకసారి ఫాస్ట్గా మీ అటెండెన్స్ ఇచ్చేయండి, వీడియోకి ఒకసారి ఫాస్ట్గా లైక్ చేసేయండి. ఫార్ములాస్ మీద వీడియో తప్పకుండా చేద్దామండి. 121 అని ఫస్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళు లావణ్య అండ్ నెక్స్ట్ వినయ్ చార్లీ, వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఇప్పుడు. Bhuvan's salary was first decreased by 16% and subsequently increased by 25%. అలా అయితే నెట్ పర్సంటేజ్ చేంజ్ ఏంటి అంటున్నారు. జీతం వచ్చేసి మొదట 16% తగ్గించారంట, దాని తర్వాత 25% పెంచారంట. అలా అయితే అతని జీతంలో నికర శాతం మార్పు ఎంత అని అడుగుతున్నారండి. సక్సెసివ్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా మనకేంటి ఫార్ములా ఏంటి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100. కానీ ఇక్కడ ఏంటుంది, -16 ఉంది, 25 వచ్చేసి +25. సో వాటినే సబ్స్టిట్యూట్ చేయండి. ఇదేంటి -16 +25, -16 ఇంటూ +25 అంటే -16 ఇంటూ 25 బై 100. 25లోంచి 16 తీస్తే 9, -15, 16 ఇంటూ 25 ఎంత, 25 4s 100 కదా, 4లు అలాంటి 4 ఉన్నాయి, సో 400 అవుతుంది. 400 బై 100 అంటే ఇది 4. సో 9 - 4 5% వచ్చింది. సో 5% ఏంటి, పాజిటివ్ వచ్చింది కదా, సో 5% ఇంక్రీజ్, 5% పెరుగుతుంది అని చెప్పచ్చు. ఓకేనా? గుడ్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, 5% ఇంక్రీజ్ అని ఫస్ట్ చెప్పిన వాళ్ళు ఎవరు, లావణ్య అండ్ నెక్స్ట్ మన్మద క్రియేషన్స్, వెరీ గుడ్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days. ఏబి ఇద్దరు కలిసి ఒక పనిని 12 రోజుల్లో చేస్తారంటే, ఏ ఒక్కరైతే 20 రోజుల్లో చేస్తారంట. బి ప్రతి రోజులో మొదటి సగం మాత్రమే పనిచేస్తాయి, ఫస్ట్ హాఫ్ మాత్రమే పనిచేస్తారంట బి. అలా అయితే ఏబి కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు అని అడుగుతున్నారండి. ఓకేనా? సో క్లియర్గా ఇక్కడ మనకు కనిపిస్తున్న నెంబర్స్ ఏంటి, 12 days ఒకటి, 20 days ఒకటి. సో ఆ 12కి 20కి మనం ఏం చేస్తాం, ఎల్సిఎం తీసుకుంటాం. 12కి 20కి ఎల్సిఎం ఎంత, 60 కదా, 60 days. సో 60 యూనిట్స్ అని టోటల్ వర్క్ అనుకుంటాం. 12కి 20కి 60 ఎల్సిఎం కాబట్టి టోటల్ వర్క్ని మనం 60 యూనిట్స్ అని అనుకుంటాం. ఓకేనా? సో 60 యూనిట్స్ అని అనుకుంటే అప్పుడు ఏబి ఇద్దరు కలిసి 12 daysలో చేస్తున్నారు కదా 60 యూనిట్స్ని, అంటే ఇద్దరు కలిసి రోజుకి 5 యూనిట్స్ చేస్తారు. అలాగే ఏ ఒక్కడే అయితే 20 daysలో చేస్తున్నాడు అంటే ఏ ఒక్కడే 3 యూనిట్స్ చేస్తున్నట్టు. సో అంటే ఏబి కలిసి 5, ఏ ఒక్కడే 3 యూనిట్స్ అంటే బి ఆటోమేటిక్గా 2 యూనిట్స్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏం చెప్పారు, బి ఇప్పుడు సగం మాత్రమే పనిచేస్తారంట. బి సగం మాత్రమే పనిచేస్తారంటే బి రోజుకు 1 యూనిట్ మాత్రమే చేస్తారు ఇప్పుడు.
సో ఇప్పుడు ఏ 3 యూనిట్లు, బి వచ్చేసి 1 యూనిట్ మాత్రం, అంటే రోజుకి 4 యూనిట్లు మాత్రమే చేస్తున్నారు ఇద్దరు కలిసి. అలా అయితే ఎన్ని రోజులు పడుతుంది 60 యూనిట్లు చేయడానికి? 4/15 సార్. సో 15 రోజులు పడుతుంది, 15 days. ఓకేనా? సో నెక్స్ట్ 4th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 15 days అని ఫస్ట్ ఆన్సర్ చేసింది ఎవరు? ఫస్ట్ వనిత, ఫస్ట్ చిరు అండ్ నెక్స్ట్ వనిత ఆన్సర్ చేయడం జరిగింది. వెరీ గుడ్. ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూసుకోండి, ఏ శాలరీ వచ్చేసి 20% తక్కువ ఉందంట బి కంటే. అంటే ఏంటి? ఏ శాలరీ, ఇప్పుడు బి శాలరీ వచ్చేసి 100% అనుకోండి, 20% తక్కువ ఉందంటే 80% ఉందని అర్థం. అంతేనా? అంటే సింపుల్గా నెంబర్స్లో చెప్పుకుంటే ఇది 100 రూపీస్ అయితే ఇతనికి 80 రూపీస్ ఉంది. ఇప్పుడు ఏ కంటే బి ఎంత ఎక్కువ ఉందన్నారు. ఏ కంటే బి ఎంత ఎక్కువ ఉంది? 20 ఎక్కువ ఉంది. అవుట్ ఆఫ్ 80 20 ఎక్కువ ఉంది అంటే ఎంత? 4వ వంతు ఎక్కువ ఉంది. అంతేనా? ఏ కంటే బి 4వ వంతు ఎక్కువ ఉంది. 4వ వంతు అంటే 25%, 25%. ఓకేనా? ఈజీ క్వశ్చన్ కదా. నెక్స్ట్ 5th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వీక్లీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి అంటున్నారు. తప్పకుండా మనం మోడల్ పేపర్స్ అయితే మనం స్టార్ట్ చేస్తామండి త్వరలోనే. ఓకేనా? సో అప్పుడు మనం చాలా ఆ మోడల్ పేపర్స్, అలాగే మన యాప్లో కూడా ఫ్రీ ఎగ్జామ్ కూడా పెట్టడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? ఆ స్కోర్స్ కూడా మనం మన ఛానల్లో కూడా డిస్కస్ చేద్దాం, ఎవరికి టాప్ మార్క్స్ వచ్చాయి ఇలాంటివి కూడా చూద్దాం. ఓకేనా? అందరూ వీడియోని లైక్ చేయండి. 127 మెంబర్స్ చూస్తున్నారు, జస్ట్ 60 likes మాత్రమే ఉన్నాయి. అందరూ ఒకసారి మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మేము ఫస్ట్ థింగ్ లైక్. ఏం పోదు కదండి లైక్ చేస్తే, ఏమవుతుంది? రోజు చెప్పాలా ప్రతి వీడియోకి, ప్రతిసారి చెప్పకుండా ముందే లైక్ చేసేయండి. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి, రిమైండర్ అడుగుతున్నారు. చూసుకోండి, ఎప్పుడు కూడా రిమైండర్ అడుగుతున్నప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 171 × 172 × 173, 17తో డివైడ్ చేయాలంటున్నారు, అప్పుడు రిమైండర్ అంటున్నారు. 17తో 171ని డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందండి? 1 కదా వస్తుంది. ఎందుకంటే 17 10s 170 కదా. దీనికి 2 వస్తుంది, దీనికి 3 వస్తుంది. సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈస్ మల్టిప్లై చేయండి. 1 × 2 × 3 ఎంత? 6 వచ్చిందండి. 6 ఇంకా 17తో డివిజిబుల్ అవ్వదు కదా. సో ఆటోమేటిక్గా రిమైండర్ ఏం చెప్పొచ్చు? 6 అని చెప్పచ్చు. ఓకేనా? 6 అని చెప్పొచ్చు. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. రిమైండర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా ఇది. నెక్స్ట్ 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఈ క్వశ్చన్ ఫస్ట్ వనిత చెప్పారు, నెక్స్ట్ ఉపేందర్ చెప్పారు. వెరీ గుడ్. బెస్ట్ బుక్ ఫర్ ఆర్ఆర్బి గ్రూప్ డికి బెస్ట్ బుక్ అని ఏం లేదండి. ఇప్పుడు మనకి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అనుకోండి, ఆర్ఎస్ అగర్వాల్ చేయొచ్చు. జనరల్ సైన్స్ అయితే ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకోవచ్చు. ఇంకా కరెంట్ అఫైర్స్ నార్మల్ హిందూ పేపర్ కానీ, లేకపోతే చాలా ఉన్నాయి కదా, అవి ఏమైనా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి ఇందిరా గారు. మెటీరియల్ ఇప్పుడే చెప్పాను. సబ్స్క్రైబ్ కూడా చేసామంటున్నారు. థ్యాంక్ యూ చందు గారు. ఈరోజు అటెండెన్స్ వేయం సార్, మీరు లేట్ అయ్యారు క్లాస్. ఓకే. ఓకే. సో ఏది ట్రూ అంటున్నారు, ఏది నిజం అని అడుగుతున్నారు. ఇప్పుడు క్లియర్గా చూడండి, ట్రెపీజియమ్స్ అన్నీ ప్యారలోగ్రామ్స్ అవుతాయా? ప్యారలోగ్రామ్ అంటే ఏంటి? ఎప్పుడు కూడా వాటి రూల్స్ తెలియాలన్నమాట, దేన్ని అంటాము అని. ఇప్పుడు ప్యారలోగ్రామ్ రెండు ప్యారలల్గా ఉండాలి అండ్ ఇది ఈక్వల్గా ఉంటాయి. అవునా? ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, ఆపోజిట్ భుజాలు. కానీ ట్రెపీజియంలో అలా ఈక్వల్గా ఉంటాయా? కంపల్సరీగా ఉండాలని ఉందా? ఇది చిన్నది ఇది పెద్ద ఉంటుంది కదా, ఇదే కదా ట్రెపీజియం నార్మల్ ఫిగర్. సో క్లియర్గా ఏం చెప్పొచ్చు, ఎవ్రీ ట్రెపీజియం ప్యారలలోగ్రామ్ అయితే అవ్వదు.
ఫస్ట్ ఇది పోయింది. ఎవ్రీ ప్యారలలోగ్రామ్ స్క్వేర్ అవుద్దా? స్క్వేర్ అవ్వాలంటే స్క్వేర్కి చాలా కండిషన్స్ ఉన్నాయి. 90 degrees ఉండాలని, అలాగే మనకి ఆపోజిట్ మొత్తం అన్ని సైడ్స్ ఈక్వల్ ఉండాలని. సో ప్యారలలోగ్రామ్ అవ్వదు. ఎవ్రీ రెక్టాంగిల్ స్క్వేర్ అవుతుందా? రెక్టాంగిల్స్ అన్ని స్క్వేర్ ఎలా అవుతాయండి? స్క్వేర్కి అన్ని సైడ్స్ ఈక్వల్ ఉండాలి కదా, కానీ రెక్టాంగిల్కి అలా కాదు కదా. ఎవ్రీ రెక్టాంగిల్ అన్నారు, అన్నీ అవుతాయా అంటున్నారు, అవ్వదు. ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఎ రాంబస్, ఎస్, ఖచ్చితంగా ప్రతి స్క్వేర్ కూడా రాంబస్ అవుతుంది. ఎందుకు? రాంబస్కి రూల్స్ ఏంటో అవి ఫాలో అయితే చాలండి. కానీ రివర్స్లోని ప్రతి రాంబస్ స్క్వేర్ అవుతుందా అంటే అవ్వదు. ప్రతి రాంబస్ స్క్వేర్ అవ్వదు, కానీ ప్రతి స్క్వేరు రాంబస్ అవుతుంది. ఇక్కడ మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఓకేనా? ఆ రూల్స్ అనేవి చాలా చాలా క్లియర్గా చదువుకుని ప్రతి దాని గురించి మనకు మెన్సురేషన్లో మొత్తం అన్ని స్క్వేర్, రెక్టాంగిల్, ప్యారలలోగ్రామ్, ట్రెపీజియం, అలాగే ఇంక మొత్తం అన్నిటినీ కూడా ఫాలో అవ్వాలి, ఓకేనా? సిలిండర్, ఇంక అన్నీ, ఓకేనా? సో ఓన్లీ డి ఆన్సర్ అవుతుంది, డి మాత్రమే. ఓకే, సో నెక్స్ట్ 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎయిట్ పిఎంకి క్లాస్ ఉందా అంటున్నారు. కంపల్సరీగా ట్రై చేస్తానండి 8 o'clockకి. అంటే ఆ పీపీటీ వల్ల ఈ రీజనింగ్ క్వశ్చన్స్ కొంచెం పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ ఈజీగా ఉంటాయి కానీ క్వశ్చన్స్ కొంచెం పెద్దవి ఉంటాయి. దాన్ని తెలుగులోకి మార్చడం దానికి చాలా టైం పడుతుంటుంది అనమాట. ఓకే, సో 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏమంటున్నారు? రఘు వచ్చేసి ఒక 5 లక్షలు ఇన్వెస్ట్ చేశారంట వాళ్ళ కుమార్తె పేరు మీద. ఎంత? 5% చక్రవడ్డీ అన్నారు. 16 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేశారంట 5 లక్షలు. అలా అయితే 18 సంవత్సరాలకి ఎంత అవుద్ది అంటున్నారు. సింపుల్ ఏంటి, 2 సంవత్సరాల్లో 5 లక్షలు 5% చక్రవడ్డీ చొప్పున ఎంత అవుతుంది అనేది క్వశ్చన్, అంతేనా? సో ఇప్పుడు ఎంత మొత్తం అమౌంట్ ఎంత? 5 లక్షలు. ఫస్ట్ సంవత్సరం ఎంత అవుతుంది? 5% అన్నారు. 1% ఎంత? 5,000 కదా, అంతేనా? 2 సున్నాలు కొట్టేస్తే 1% వస్తుంది, 5,000. సో 25,000 అవుతుంది, అంతేనా? ఫస్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది? నెక్స్ట్ ఇయర్ కూడా 25,000తో పాటు, ఇది ఫస్ట్ ఇయర్ అండి. సెకండ్ ఇయర్ ఏమవుతుంది? 25,000తో పాటు దీని మీద వచ్చిన ఇంట్రెస్ట్. ఇదెంత? 2 సున్నాలు కొట్టేస్తే 250. 250 ఇంటూ 5, ఎందుకంటే దీని మీద 5% కనుక్కుంటారు. వడ్డీ మీద వడ్డీ, అదే కదా చక్రవడ్డీ అంటే. సో 250 ఇంటూ 5, 1,250. ఇంకేముందండి, 51,250 రూపీస్ యాడ్ అవుతుంది 5 లక్షలకి. సో ఇది ఆప్షన్ 4లో మనకి క్లియర్గా కనిపిస్తుంది, ఓకేనా? సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, చూద్దాం ఈ క్వశ్చన్ ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో చూస్తాను. 8th one. సో ఈ క్వశ్చన్కి ఫస్ట్ నెంబర్ మాత్రమే చూస్తున్నాను, ఆప్షన్స్ 2, 3, 4 అంటే కష్టం. సో ఫస్ట్ విరాట్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. నెక్స్ట్ లావణ్య కరెక్ట్ ఇచ్చారు, గుడ్. సో ఏం చెప్తున్నారు? ఈ డెసిమల్ ఫార్మ్లో ఉంది, ఇదేంటి రికరింగ్ డెసిమల్ ఏంటి, పైన 241కి మాత్రమే ఉందండి ఇది, ఓకేనా? 241కి మాత్రమే బార్ ఉంది. అంటే అర్థం ఏంటి? 0.13241241 241 అనుకుంటే అలా వెళ్ళిపోతుంటుంది అనమాట. బార్ అంటే అర్థం అదే కదా. సో అయితే దీన్ని మనం p/q ఫార్మ్లోకి మార్చమంటున్నారు, p/q ఫ్రాక్షన్లోకి మార్చమంటున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా సేమ్ మోడల్ క్వశ్చన్ని చూసాం, బట్ కాకపోతే అది కొంచెం చాలా ఈజీగా ఉంది, ఇది కొంచెం డిఫికల్ట్గా కనిపిస్తుంది మనకి, అవునా? చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో. ఐ విల్ వెయిట్ అండ్ వాచ్. సరే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఒక చిన్న విషయం చెప్తాను నేను. ఇప్పుడు ఈ ఏదైతే రిపీట్ అవుతుందో దాన్ని మనం ఏం చేయాలి? డెసిమల్ పాయింట్ తర్వాత ఉండేలా చూసుకోవాలి, మొత్తానికి ఎలిమినేట్ చేసేయాలి. దాన్ని మొత్తానికి ఏం చేయాలి? ఎలిమినేట్ చేసేయాలి దాన్ని, అవునా? సో ఎలిమినేట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ డెసిమల్ పాయింట్ తర్వాతకి తెచ్చుకోవాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలండి? 100తో మల్టిప్లై చేయాలా, అవునా? సో
ఫర్ ఎగ్జాంపుల్ 100 ఇది ఎక్స్ అనుకుంటే 100x ఎంత అవుతుంది, దీన్ని 100తో మల్టిప్లై చేస్తామంటే 13 పాయింట్ డెసిమల్ పాయింట్ అటు మూవ్ అవుతుంది, 241 బార్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏం చేయాలి నేను, ఇప్పుడు ఈ డెసిమల్ పాయింట్ని ఈ 241 బార్ని మొత్తం మైనస్ చేయాలంటే 241 అలా వెళ్ళిపోతుంది అది. దాన్ని మొత్తం మైనస్ చేయాలంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏంటి, డెసిమల్ పాయింట్ని ఇక్కడ పట్టుకెళ్ళాలి, 241ని ముందుకు తీసుకురావాలి. అంటే ఇంకొక 3 zeros ఎక్కువ మల్టిప్లై చేయాలి. అంటే 100కి ఇంకో 3 zeros ఎక్కువ అంటే 1 lakhతో మనం మల్టిప్లై చేయాలి. 1 lakhతో మనం మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది, 13,241.241 బార్ అవుతుంది, అవునా? సో అప్పుడు మనం మైనస్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ బార్లో ఉన్నది 0 అయిపోద్ది. ఇక్కడ ఇది 0 అయిపోద్ది. 13,241లోంచి 13 తీయండి, 10 తీస్తే 31, సో 13,288 అయింది. ఈజ్ ఈక్వల్ టు ఇదెంత అయింది, 1 lakhలోంచి 100 తీస్తే 99,990 ఎక్స్. సో ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి మనం, ఎంత, 13,288 డివైడెడ్ బై 99,990. ఇప్పుడు యాక్చువల్లీ ఎగ్జామ్లో ఇదంతా చేస్తామా అంటే చెయ్యము. మీరు కనుక కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే క్లియర్గా మీరేం చేస్తారు, 13,241లోంచి ఆ 13ని మైనస్ చేస్తారు. అప్పుడు 13,228 వస్తుంది, ఓకేనా? ఇక్కడ 88 వేసాను నేను, ఓకే, 28 వస్తుంది, 13,228 వస్తుంది, ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు, డివైడెడ్ బై, ఇక్కడ ఆటోమేటిక్ తెలుసు ఇక్కడ ఏంటి 1 2 3 4 5 zeros, ఇక్కడేమో 2 zeros. సో అంటే 1 lakhలోంచి 100 తీస్తారంటే 99,900 వేస్తారు, ఓకేనా? 99,900, ఓకే, ఇవన్నీ మిస్టేక్స్. సో 99,900 అవుద్ది, ఎందుకంటే 100 తీస్తే 99,900 అవుద్ది, ఓకేనా? సో ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసుకుందాం. ఒక్కసారి ఆప్షన్స్ని చూద్దాం. ఆప్షన్స్ని చూస్తే క్లియర్గా ఇదేమో 3,000 సంథింగ్ ఉంది, అంటే అప్రాక్సిమేట్గా ఇది 4 times క్యాన్సిల్ చేశారు అని అర్థం అవుతుందా? 4 times క్యాన్సిల్ చేయండి, 4 3s 12, మళ్ళీ 4 3s 12, 4 7s 28, 3 3 zeros అని ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది అని చెప్పొచ్చు, ఓకేనా? సో బట్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. చూసారా, ఇప్పుడు సిల్లీ మిస్టేక్స్ చేయకూడదు. ఇప్పుడు 13,241 13 అంటే 13,288. అలా ఇక్కడ చూడండి, ఇది కూడా సిల్లీ మిస్టేక్స్ ఇలాంటివి చేయకూడదు కొంచెం. అందుకనే కొంచెం క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఒక్కసారి మళ్ళీ చూసుకోవాలన్నమాట, ఏమైనా మిస్టేక్ చేసామా అని, ఓకేనా? సో నెక్స్ట్ 9th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ఈ క్వశ్చన్ ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో, 3307 అని నాకు ఫస్ట్ విరాట్ కనిపించింది. నెక్స్ట్ ఆప్షన్ 4 ఇచ్చినందుకు ఉపేందర్ కూడా అనుకుందాం. మ్యాథ్స్కి 10th class సిలబస్ ప్రిపేర్ అయితే సరిపోతుందా సార్? తప్పకుండా 10th వరకు ప్రిపేర్ అయితే సరిపోతుందండి. నైన్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూసుకోండి, ఎక్స్టీరియర్ యాంగిల్ అన్నారు, బాహ్య కోణం అన్నారు. ఒకటే చెప్తారు, రెగ్యులర్ పాలిగన్లోని బాహ్య కోణం అనుకోండి, సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే బాహ్య కోణాల మొత్తం ఎప్పుడు కూడా ఎంత అవుతుంది, 360 degrees అవుతుంది, ఓకేనా? మొత్తం కలిపి 360 degrees అవుతుంది. ఇది రెగ్యులర్ ఆక్టోగన్ అన్నారు. ఆక్టోగన్ అంటే అష్టభుజి అంటే 8 ఉంటాయి, 8 ఉంటాయి, కాబట్టి 360 degrees by 8 అనమాట, ఓకేనా? బై n చేస్తాం నార్మల్లీ, ఇది ఫార్ములా. బట్ ఇది ఆక్టోగన్ కాబట్టి n 8 అయింది. సో 360 by 8 అంటే ఎంత, 45 degrees, ఓకే? 360 by n అనేది ఫార్ములా, ఇది కూడా ఇంపార్టెంట్ ఫార్ములా. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. $45 అని ఫస్ట్ నవీన్ చెప్పారు, నెక్స్ట్ బాబా చెప్పారు. గుడ్ సార్, మీరు చాలా స్పీడ్గా చెప్తున్నారు, కొంచెం స్లోగా చెప్పండి. స్పీడ్గా చెప్తున్నానండి నేను, స్లోగా చెప్తున్నానా, యావరేజ్గా చెప్తున్నానా? ఒకసారి మిగతా వాళ్ళ ఒపీనియన్స్ కూడా చెప్పండి. స్పీడ్గా చెప్తున్నాను నేను, అంటే లైవ్ కాబట్టి
చాలామందికి అంటే టైం వేస్ట్ అవ్వకూడదు అన్న మెయిన్ ఉద్దేశం. ఇప్పుడు నెమ్మదిగా ఆరామ్సే చెప్పచ్చండి, బట్ టైం వేస్ట్ చేయకూడదు కదా. టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అందరికీ. ఓన్లీ 10th కాదండి, అప్ టు 10th. ఇప్పుడు ఇందాక మనం చూసాం ఏంటి, ఆ రాంబస్ స్క్వేర్ అవుతుందా, స్క్వేర్ రాంబస్ అవుతుందా, అది 10th క్లాస్లో ఉండదు. అది ఏ 6th క్లాస్లోనో 7th క్లాస్లోనో ఉంటుంది అనమాట. ఆ ప్రాపర్టీస్ అన్నీ నేర్చుకోవాలి మనం. స్క్వేర్ అంటే ఏంటి అంటే అది సింపులే అనుకుంటాం, బట్ అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఆన్సర్ పెట్టేస్తారు. సో ఆ ప్రాపర్టీస్ ఖచ్చితంగా తెలియాలి. స్క్వేర్ ప్రాపర్టీస్, రెక్టాంగిల్ ప్రాపర్టీస్, అవి మనకి 10th క్లాస్లో ఉండవు. 10th క్లాస్లో డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అది ఇంపార్టెంట్. ఓకేనా, కొంచెం స్పీడ్గా చెప్తున్నారు. ఓకే సరే, కొంచెం స్లోగా చెప్తాను. స్పీడ్గా చెప్తుంటే ఒకసారి చెప్పండి, మీరు ఎలా చెప్తే అలానే చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా, సరే ఈ క్వశ్చన్ చూద్దాం. ఏ వచ్చేసి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలరంట, 10 రోజులు. బి వచ్చేసి 12 రోజుల్లో పూర్తి చేయగలరంట. అలా అయితే ఆల్టర్నేట్ డేస్లో స్టార్ట్ చేశారు, అంటే రోజు విడిచి రోజు ఒక్కొక్కరు పని చేస్తారు. ఏతో మొదలు పెట్టారని క్లియర్గా మెన్షన్ చేశారు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏతో మొదలుపెట్టి రోజు విడిచి రోజు చేస్తే అప్పుడు ఎన్ని డేస్లో ఆ పని కంప్లీట్ అవుతుంది అంటున్నారు. ఏం చెప్పుకున్నాం, 10కి 12కి ఎల్సిఎం తీసుకుంటాం. ఎంత, 60 వచ్చింది. సో టోటల్ వర్క్ని ఏమనుకుంటాం, 60 యూనిట్లు అని అనుకుంటాం. సో 10 రోజులకి 60 యూనిట్లు చేస్తున్నానంటే ఏ రోజుకి 6 యూనిట్లు చేస్తారు, బి రోజుకి 5 యూనిట్లు చేస్తారు. అంటే ఇద్దరు కలిసి 11 యూనిట్లు చేస్తారు. ఎన్ని రోజులకి, రోజు విడిచి రోజు కదా పని చేస్తారు. ఒక రోజు ఏది, ఇంకో రోజు బి కదా, అంటే 2 రోజులకి చేస్తారు. కనుక మనకి టోటల్ 60 యూనిట్లు చేయాలి కాబట్టి 5 రెట్లు దీనికి 5 రెట్లు ఏమవుతుంది, 10 రోజులు అవుతుంది. 5 11s are 55 యూనిట్స్. సో 10 రోజులకి 55 యూనిట్లు చేస్తారు. సో 10 రోజులు ఇంకొక 5 యూనిట్లు ఉన్నాయి, అది ఎవరు చేయాలి, ఏ చేయాలి. ఎందుకు, రోజు విడిచి రోజు కదా, 2 రోజులు లెక్క పెట్టాం అందుకనే. సో ఇప్పుడు ఏ చేయాల్సిన పని ఎంత చేయాలి, 5 యూనిట్లు చేయాలి. కానీ అతను రోజుకి 6 యూనిట్లు చేస్తాడు. సో అతనికి పట్టేది ఎంత, 5/6 సమయం పడుతుంది. సో 10 5/6 డేస్ ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకేనా, సో 10 5/6 డేస్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 10 5/6 అని ఫస్ట్ ఆన్సర్ చేసింది ఎవరు, 10 5/6 అని వినయ్ చార్లీ అండ్ నెక్స్ట్ మన్మద క్రియేషన్స్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ గుడ్. సెవెంత్ టు 10th అనే కాదండి, టోటల్ ఇంకా 3rd క్లాస్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఆ బేసిక్స్ కూడా మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా, నార్మల్గా చెప్తున్నాను. 6 to 12 ఎన్సీఆర్టీ ఓకే కదా సార్ ఎన్టీపీసీకి? ఎస్ అండి, కంపల్సరీగా ఓకే అండి. మనకి 6th to 12th 10th వరకే చాలా సరిపోద్ది నార్మల్గా, బట్ స్టిల్ 11 12 యాడ్ చేస్తే చాలా బెటర్. ఓకే, సో ఇక్కడ ఏంటి, సింపుల్ క్వశ్చనే కదా, ఆ రూట్స్ కనుక్కుంటాం, ఆ రూట్స్ కనుక్కొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, అంతే కదా. ఇప్పుడు రూట్స్ ఏంటి, -14 ఎలా రాసుకుంటాం, -5 వచ్చేలాగా ఫస్ట్ అయితే ఇంటూ చేస్తే -14 రావాలి, యాడ్ చేస్తే -5 రావాలి. ఇంకేముంది, -7 into 2 కదా, ఇంకేం ఆప్షన్స్ లేవు. x² ఎలా కోఎఫిషియంట్ లేదు కాబట్టి దేంతో డివైడ్ చేయక్కర్లేదు. దీన్ని ఏం చేయాలి, మార్చాలి అంటే ఇది 7 ఇది -2 అవుతుంది. ఇవి రూట్స్ అవుతాయి అంతేనా, 7 - 2 రూట్స్ అవుతాయి. సో ఫస్ట్ 7³ ఇంటూ b² అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ ఈసారి 7² ఇంటూ -2 క్యూబ్. ఇప్పుడు ఏంటి, 7³ అంటే 343 ఇంటూ 4 ప్లస్ 7² అంటే 49 ఇంటూ -8. సో ఇదేంటి మైనస్ అయిపోయింది ఇది, ఇప్పుడు ఇక్కడ ప్లస్ చేశాను. 49 into 8 ఇక్కడ మైనస్ పెట్టేశాను.
సో ఇంకేముంది, లాస్ట్ డిజిట్ చూద్దామంటే లేదు కాబట్టి నార్మల్ మల్టిప్లికేషన్, పెద్ద నెంబర్స్ ఏం కాదు కదా ఇవి. 4 × 3 12, 4 4 16 17, 4 3 12 13 మైనస్ 8 × 50 అయితే 400, కానీ ఒకటి తగ్గిందిగా, సో 492, సారీ 392. 8 × 50 400, ఒకటి తగ్గింది, సో 392. సో 1372లోంచి 392 తీయండి. అప్రాక్సిమేట్ వాల్యూ చూసుకున్న 980 వస్తుంది. సరిపోయింది కదా, 980 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫస్ట్ సాయి ఉసిరికాయలా చెప్పారు, నెక్స్ట్ అమ్గోత్ పవన్ చెప్పారు. వెరీ గుడ్ సార్. విల్ యూ ప్లీజ్ రేజ్ ద సౌండ్ అంటున్నారు. సౌండ్ తక్కువ ఉందా అండి? మొన్నే కదా మనం పెంచాం. సౌండ్ తక్కువగా వినిపిస్తుందా? ఒకసారి ఇలాంటి క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఆన్సర్స్ చెప్పండి. ఏంటి, కొంతమంది ఎస్ అంటున్నారు, కొంతమంది నో అంటున్నారు. కొంతమందికి సౌండ్ తక్కువ, కొంతమందికి సౌండ్ ఎక్కువ ఎలా ఉంటుందండి? ఓకే, ఓకే, ఈ క్వశ్చన్ చూద్దాం ఫస్ట్ అయితే. ఇప్పుడు ఏమంటున్నారు, బ్రెడ్త్ హైట్ వచ్చేసి లెంత్లోని 25% 50% ఉందంట. లెంత్ ఏమో 12 సెంటీమీటర్స్ ఇచ్చారు. అలా అయితే టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి అని అడుగుతున్నారు. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి, లెంత్ ఎంత 12, బ్రెడ్త్ ఎంత, హైట్ ఎంత? బ్రెడ్త్ వచ్చేసి 25%, 25% అంటే 3వ వంతు, సారీ 4వ వంతు. 25% అంటే 4వ వంతు కాబట్టి ఏమవుతుంది, 3 అవుతుంది. హైట్ ఎంత, సగం, సగం కాబట్టి 6 అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ అడిగారు. సౌండ్ మీరే ఇంక్రీజ్ చేసుకోండి, చాలామంది అందరూ క్లియర్ అని అంటున్నారు. ఓకే, సో ఇప్పుడు ఏంటి ఫార్ములా ఏంటి, టోటల్ సర్ఫేస్ ఏరియాకి 2 × LB + BH + HL, ఇంతే కదా ఫార్ములా. సో ఇప్పుడు 2 × LB 12 × 3 36 + BH 3 × 6 18 + HL 6 × 12 72, అంటే 72 + 18 90, 126 × 2 252. ఓకేనా? గుడ్. సో నెక్స్ట్ 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, వాయిస్ అండ్ వీడియో పర్ఫెక్ట్ ఉంది. ఓకే అండి. యాక్చువల్లీ వాయిస్ ప్రాబ్లం ఉందని ఆల్రెడీ మొన్న మనం ఇంక్రీజ్ చేసాం వాయిస్. సో సౌండ్ ఇంక్రీజ్ చేసాము, అది సరిపోవాలనుకుంటున్నాను యాక్చువల్లీ. ఓకే, సో ఆల్రెడీ మనం ఇలాంటి క్వశ్చన్, ఈ ఫాల్స్ వెయిట్ క్వశ్చన్సే మనం చూస్తున్నాం. లాస్ట్ 4-5 పేపర్స్ నుంచి ఇవే కదా మనకి ఇస్తున్నారు క్వశ్చన్స్. ఇవే క్వశ్చన్స్ మనకి ఇస్తున్నారు. ఫాల్స్ వెయిట్ యూజ్ చేస్తాడు ఒక డిస్ఆనెస్ట్ డీలర్, ఒక నిజాయితీ లేని డీలరు. కొన్న ధరకే అమ్ముతున్నానని చెప్తాడు, కానీ అక్కడ తప్పుడు బరువును ఉపయోగిస్తాడు. దానివల్ల 20% లాభం పొందాడంట. అలా అయితే కేజీకి ఎన్ని గ్రాముల బరువును ఉపయోగిస్తాడు అంటున్నారు. కేజీ అని చెప్తున్నాడు, కానీ యాక్చువల్గా అతను ఎన్ని గ్రాముల బరువును ఉపయోగిస్తున్నాడు 20% లాభం రావాలంటే అంటున్నారు. ఇప్పుడు చూడండి, 100% ఉన్నప్పుడు ఎంత వస్తుంది లాభం, 120% లాభం వస్తుంది, అంతేనా? అతను 100 పెడితే 20% ప్రాఫిట్ వస్తుందంటే 120% అని అతను చెప్తున్నాడు, కానీ అతను వాడేది ఏంటి, 100 వాడుతున్నాడు.
అవునా? సో ఇప్పుడు దీన్ని మనం బేసిక్గా ఏం చేయొచ్చు, 120 అతను చెప్తున్నాడు కదా, అంటే ఇక్కడ 1000 grams అని చెప్తున్నాడు, కానీ అతను ఎంత వాడుతున్నాడు, ఇదే క్వశ్చన్. సో సింపుల్ క్రాస్ మల్టిప్లికేషన్ అయినా చేసి చేయొచ్చు, లేదు అంటే 20%ని జనరల్గా ఏమనుకుంటాం, 1/5 కదా, 1/5 అంటే 5 మీద ఒకటి ఎక్కువ అంటే 6/5. సో 6/5 టైమ్స్ అవుతుంది, అంటే అతను పెట్టేది 5 కానీ చెప్పేది 6 అని. సో అతను పెట్టేది ఎంతో తెలియాలి, చెప్పేది మాత్రం 1000 grams అని. సో ఇలాగైనా సరే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నా మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామా, 5 into 1000 అంటే 5000 డివైడెడ్ బై 6 ఆన్సర్ అవుతుంది, అంతేనా? సో ఎంతది, 833.33 grams అవుతుంది. సో చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా? అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. 20% ప్రాఫిట్ లేదా ఆప్షన్ నుంచి చేయడానికైనా సరే మీరు ట్రై చేయొచ్చు. అంటే అప్పుడు ఏం చేయాలి, 20% ప్రాఫిట్ వస్తుంది కదా, అంటే దీనికి 1/5వ వంతు కలిపితే 1000 grams అవ్వాలి. అలా దేనికి అవుతుందో చూసినా సరే, అలా ఆప్షన్ నుంచి బ్యాక్ వెళ్ళినా సరే ఓకే, ప్రాబ్లం లేదు, అంతేనా? సో ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు 750 అనుకోండి, 150 యాడ్ చేస్తాం అంటే 900 వచ్చింది. 785 అన్నారు, సో దగ్గరలో ఇంకా 900 సంథింగ్ వస్తుంది, తప్పు. 833 ఉంది, ఇక్కడ ఏమవుతుంది 5 16s అంటే 160 సంథింగ్ వస్తుంది. చూసుకోండి, 833కి 167.66 కలిపితే అవుతుంది కదా 1000. అలా ఆప్షన్ నుంచి వెనక్కి అయినా సరే మీరు వెళ్ళి చూసుకున్నా ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్పండి అంటున్నారు, ఎండింగ్లో నేను మళ్ళీ చెప్తానండి ఒకసారి. ఎన్ని డేస్ క్లాస్ చెప్తారు, అలా మనకి ఎగ్జామ్ అయ్యే వరకు మనం ఏవో ఒక వీడియోస్ మనం గ్రూప్ డీకి సంబంధించి చేస్తూనే ఉంటాం. ఫస్ట్ ప్రీవియస్ పేపర్స్ చెప్తాం, అలాగే మోడల్ పేపర్స్ చెప్తాం, ఇంకా ప్రాక్టీస్ టెస్ట్లు పెట్టడం, ఇలా మొత్తం మనం చేసుకుంటూనే వెళ్తామండి. ఇంక మన ఛానల్లో కంటిన్యూస్గా ఓన్లీ గ్రూప్ డీయే కాదు, మిగతా ఎగ్జామ్స్ కూడా మనం చెప్పుకుంటూనే వెళ్తాం. ఓకేనా? ఫస్ట్ లావణ్య కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, నెక్స్ట్ గౌరీ శంకర్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఏంటంటున్నారు, యూనిట్ డిజిట్, టెన్స్ డిజిట్, హండ్రెడ్స్ డిజిట్ ఆర్ ఇన్ ద రేషియో 3:2:1 అట. యూనిట్స్ డిజిట్, టెన్స్ డిజిట్ అలాగే హండ్రెడ్స్ డిజిట్ ఆర్ ఇన్ ద రేషియో 3:2:1. ఫస్ట్ యూనిట్ డిజిట్ ఇచ్చారు కదా, అంటే రివర్స్లో ఇచ్చారు, అంటే 1:2:3 రేషియోలో ఇవి ఉన్నాయి, అంతేనా? అంటే ఇదేంటి, ఇది హండ్రెడ్స్ ప్లేస్, ఇదేంటి టెన్స్ ప్లేస్, ఇదేంటి వన్స్ ప్లేస్ అనుకుందాం. సో ఇప్పుడు దీన్ని ఏం చేశారంట, రివర్స్ చేశారంట, తర్వాత తారుమారు చేసి రివర్స్ చేసి కలిపితే అప్పుడు 1332 వచ్చిందంట. ఇప్పుడు దీన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది, 3:2:1 అవుతుంది, అంతేనా? 3:2:1 అవుతుంది. సో ఇప్పుడు టోటల్ చేయండి ఒకసారి, ఇదేంటి 4, ఇది 4, ఇది 4, అంటే ఇక్కడ ఈస్టు అంటే రేషియోని మనం చేయట్లేదండి, మనం ఏం చూస్తున్నామంటే ఇది హండ్రెడ్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్, ఇది వన్స్ ప్లేస్, జస్ట్ దాని గురించి చూస్తున్నాం. సో అప్పుడు హండ్రెడ్స్ ప్లేస్లో 4 అంటే 4 × 100 400 ప్లస్ టెన్స్ ప్లేస్లో 4 అంటే 40, వన్స్ ప్లేస్లో యూనిట్స్ ప్లేస్లో 4 అంటే 4, ఇది మొత్తం కలిపితే ఎంత అయింది, 1332 అయింది. సో దీని మొత్తాన్ని మనం ఎక్స్తో మనం మల్టిప్లై చేస్తాం. సో ఆ ఎక్స్ మనం అనుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది, అంతేనా? సో 444 అయింది, 444కి ఎన్ని టైమ్స్ ఉంది, 444 x = 1332 అంటే కరెక్ట్గా 3 టైమ్స్ ఉంది. సో x = 3 అయింది. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగారు, నెంబర్ ఏంటని అడిగారు. నెంబర్ ఏంటి, 3 6 9, అంతేనా? 1:2:3లో ఎక్స్ వచ్చింది, అంటే ఇది ఏమవుతుంది, ఎక్స్ 2x 3x అవుతుంది. సో అప్పుడు 369 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకేనా? 369. సో దీనికి ఒకసారి చెప్తున్నా, అంటే మనం చేసాం, ఒకసారి క్లియర్గా చెప్తాను చూడండి, ఎవరికైనా అర్థం కాకపోతే. యూనిట్స్ డిజిట్ అన్నారు, టెన్స్ డిజిట్ అన్నారు, హండ్రెడ్స్ డిజిట్ అన్నారు. అప్పుడు మనం యూనిట్స్ డిజిట్లోని యూనిట్స్ డిజిట్ ఎక్స్ అని అనుకున్నాం అనుకోండి,
ఇప్పుడు ఎందుకు 3:2:1 అన్నారు కదా. సో యూనిట్స్ డిజిట్ 3x అయింది, టెన్స్ డిజిట్ వచ్చేసి 2x అయింది, హండ్రెడ్స్ డిజిట్ వచ్చేసి x అయింది. ఓకేనా, ఇది ఫైన్ కదా. సో అలాగే దీన్ని ఇప్పుడు రివర్స్ చేశారంట. దీన్ని ఇప్పుడు రివర్స్ చేస్తే ఇదేమవుతుంది, అప్పుడు రివర్స్ 3x 2x x అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇది 4x, ఇది 4x, ఇది కూడా 4x వచ్చింది. ఇదేంటి హండ్రెడ్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్, ఇది యూనిట్స్ ప్లేస్, ఇవన్నీ కలిపితే 1332 అన్నారు. సో ఈజీగా అప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం, అప్పుడు ఆ నెంబర్స్ ఏంటో మనకి వచ్చాయి. ఓకేనా. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్ కూడా మనం చెప్పడానికి ట్రై చేస్తాం. కరెంట్ అఫైర్స్ కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తాం. అండ్ జనరల్ సైన్స్ కూడా మనం ఎన్సీఆర్టీ బుక్స్ అయినా చెప్తానండి, లేదంటే బిట్స్ అయినా సరే చెప్తాం. ఖచ్చితంగా కంటెంట్ అయితే మనం చేస్తామండి మన ఛానల్. ఓకేనా. ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి ఫాస్ట్గా అందరూ వీడియోని లైక్ చేయండి. సరే, వీటన్నిటికీ యావరేజ్ వచ్చేసి మీన్ అన్న యావరేజ్ అన్న ఒకటే కదా. ఎంతంట 30 అన్నారు. ఇప్పుడు ఫస్ట్ అప్పుడు ఎక్స్ ఎంత అని అడుగుతున్నారు. సరే, ఒక పద్ధతి ఏంటి, 1 2 3 4 5 6 7 ఉన్నాయి కదా, అన్నిటినీ కలిపి డివైడెడ్ బై 7 చేసి = 30 పెట్టి అలా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా, అందులో కూడా ఏం ప్రాబ్లం లేదు. లేదు అంటే కొంచెం నార్మల్గా ఏమైనా చేద్దాం కొత్తగా అంటే కొంచెం ఈజీగా 22.5 ఎంత తక్కువ ఉంది, 7.5 తక్కువ ఉంది. 56 ఎంత ఎక్కువ ఉంది, 26 ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ వేసుకుంటాం, ప్లస్ తక్కువ ఉంటే మైనస్ పెట్టుకుంటాం. ఓకేనా. 42.5 ఎంత ఎక్కువ ఉంది, 12.5 ఎక్కువ ఉంది. ఈ ఎక్స్తో మనం చెప్పలేం కదా. 36 ఎంత ఎక్కువ ఉంది, 6 ఎక్కువ ఉంది. సో ఫస్ట్ వీటిని చూస్తున్నాం. 12.5 మైనస్ 7.5 అంటే ఇది 5 అయిపోయింది. సో 26 + 6 32 + 5 37 వచ్చిందండి. వీటి టోటల్ 37 వచ్చింది. యావరేజ్ అంటే తెలుసు కదా, మొత్తం అన్నిటికీ సమానంగా పంచడం యావరేజ్ అంటే. సో అంటే 37 ఎక్కువ ఉందంటే ఆ 37 ఈ మూడిటికి కూడా ఇచ్చి ఉంటారు. అప్పుడు ఇది యావరేజ్ ఎంత అయింది, 30 అవుతుంది. అంటే క్లియర్గా 2x + 1 + x - 2 + 3xకి వీళ్ళు ఈ 37ని కలిపితే అప్పుడు యావరేజ్ 30 అవుతుంది. మూడింటికి 30 అంటే 3 × 30 90, టోటల్ 90 అవుతుంది. అంతేనా. సో ఇప్పుడు యాడ్ చేయండి. 2x x 3x 3x + 2x 5x + x 6x 6x -1 అంటే -36 +36 = 90. సో 6x = 90 - 36 అంటే 54, x = 9 అయింది. సో ఆన్సర్ ఏమైంది, 9 అవుతుంది. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. నైట్ రీజనింగ్ క్లాస్ ఉందా సార్? రీజనింగ్ క్లాస్ మోస్ట్లీ చేయడానికి ట్రై చేస్తామండి, బట్ ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది ఆల్రెడీ. కొంచెం ఆ పీపీటీ వర్క్ కూడా అవ్వలేదు. సో మోస్ట్లీ ఉండకపోవచ్చు ఈరోజు కూడా. ఓకే, లాస్ట్లో మనం ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడుకుందాం. ఓకేనా. సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏంటి, 4πr². డయామీటర్ ఇచ్చారు 1/2 సెంటీమీటర్ అని. రేడియస్ ఎంత అవుతుంది, దీంట్లో సగం కదా, అంటే 1/4 అవుతుంది. అంతేనా. సో 4 × π × r² అంటే 1/4² అంటే 1/16. సో 4 1s 4 4s, సో π/4 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. సింపుల్ క్వశ్చన్ కదా, వెరీ ఈజీ. సో నెక్స్ట్ 17th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. π/4 అని లావణ్య ఫస్ట్ చెప్పారు, నెక్స్ట్ చిరు చెప్పారు. వెరీ గుడ్. స్లోగా చెప్పండి సార్ అంటున్నారు. ఓకే అండి, స్లోగా చెప్తా. నైట్ వెయిట్ చేశాను 8కి. మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఆటోమేటిక్గా. అదే చెప్పాను కదండి, కొన్ని సార్లు మిస్ అవ్వచ్చు క్లాస్, బట్ స్టిల్
డైలీ అయితే చెప్పడానికి మనం ట్రై చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ ఏమి ఇచ్చారు? ఎక్స్ ఇచ్చారు, వై ఇచ్చారు. x² + y² వాల్యూ అడిగారు. మనకి ఫస్ట్ థింగ్ ఒకటి తెలియాలి. ఏంటి? a + b² ప్లస్ a - b² యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడేమో a² + 2ab + b², ఇదేమో a² - 2ab + b². సో ఆ +2ab - 2ab పోతాయి కదా. అంటే ఇక్కడ a² + b² మిగులుతుంది, ఇక్కడ a² + b² మిగులుతుంది. అంటే 2 × a² + b² మిగులుతుంది. సింపుల్. ఇక్కడ అదే కదా ఉంది. 2 + √5 x² అంటే 2 + √5² ప్లస్ y² అంటే 2 - √5² సో అప్పుడు ఏం మిగులుతుంది? 2 × a² అంటే 2² అంటే 4 ప్లస్ b² అంటే √5² అంటే 5. సో 2 × 4 + 5 అంటే 2 × 9 అంటే 18. ఓకేనా? 18 ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1. సో నెక్స్ట్ 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఈజీ క్వశ్చన్ కదా 18th కూడా. ఆన్సర్ చేశాను ఫాస్ట్గా. సో 18 అని ఫస్ట్ ఎవరు చెప్పారు? లావణ్య ఫస్ట్ చెప్పారు. నెక్స్ట్ చార్లీ చెప్పారు. వినయ్ చార్లీ, వెరీ గుడ్. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చెయ్యండి. నాకు ఎప్పుడు ఒక 10 నేమ్స్ మాత్రమే కనిపిస్తుంటాయి. మిగతా వాళ్ళందరూ కూడా ఆన్సర్ చెయ్యండి. ఏముంది? సింపులే కదా. ఇక్కడ క్లియర్గా x² 15x², ఇదేమో -15 మైనస్ ఉంది కదా, -15x². సో ఆ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో నెక్స్ట్ ఏముంది? 3 × 7 అంటే -21 వచ్చింది. -5 × 2x అంటే ఇది -10x. -5 × -7 అంటే +35 -16 అన్నారు. సో 10xని అటుపక్క పంపించేస్తా అంటే -10x కాస్త అటుపక్క వెళ్తే 10x అవుతుంది. ఈ -16 ఇటుపక్క పంపించేస్తా అంటే 35 -21 +16 అయింది. 14 + 16 30 అంటే x = 30/10 అంటే 3 అయ్యింది. సో x వాల్యూ ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఓకేనా? సో నెక్స్ట్ 19th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. గణపతి గారు ఫస్ట్ చెప్పారు. నెక్స్ట్ రవి చెప్పారు. వెరీ గుడ్. సో ఆల్రెడీ నిన్న కూడా మనం సేమ్ ఇలాంటి క్వశ్చనే చూసాం. ఏంటి? ఫార్ములా మనకు తెలియాలి, రిలేషన్ తెలియాలి. మోడ్కి, మీడియన్కి, మీన్కి మధ్యన ఉన్న రిలేషన్ ఏంటి? మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ -2 మీన్. ఓకేనా? మోడ్ అంటే బహుళకం తెలుగులో, మీడియన్ అంటే మధ్యగతం, మీన్ అంటే సగటు, యావరేజ్ అని కూడా మీన్ని మనం చెప్పచ్చు. సో మనకి మోడ్ ఇచ్చారు ఎంత? 60 అని. మీడియన్ మనకు తెలియదు, 3m అనుకుందాం. -2 × మీన్ 2 × 42 అంటే 84 అయింది. సో 3m = 84 నటుపక్క పంపిస్తే 84 + 60 అంటే 144. అప్పుడు m = 144 / 3. 3 4s 12, 3 8s 24 అంటే 48 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ 20 క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 48 అని చాలామంది మిస్టేక్ చేశారు. ఫస్ట్ లావణ్య చెప్పారు, నెక్స్ట్ ఆదిత్ చెప్పారు. గుడ్. మిస్టేక్స్ చేయకండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఒకసారి చేసిన తర్వాత ఒక్కసారి వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం కొంచెం ఫాస్ట్గా చెప్దాం అన్న దాంట్లో మనకి కొన్నిసార్లు ఆ హర్రీలో మిస్టేక్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏంటి క్వశ్చన్ ఏంటో కూడా క్లియర్గా చూసుకోవాలి. సమ్ ఆఫ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నారు. ప్రధాన కారణాంకాల మొత్తం ఎంత అని అడిగారు. ఓకేనా? సో ముందు ఓన్లీ ప్రధాన కారణాంకాల కింద రాసుకోవాలి దీన్ని. ఇప్పుడు 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కదా. సో 9 ఏమని రాసుకోవచ్చు? 3² రాసుకోవచ్చా? 3² ² 6 ఇంటూ
12 అనేది కూడా ప్రైమ్ నెంబర్ కాదు కదా, దాన్ని ఏమని రాసుకోవచ్చు, 3 ఇంటూ 2 ఇంటూ 2 రాసుకోవచ్చా? ప్రైమ్ నెంబర్స్లో రాసుకుంటున్నా, పవర్ 4 ఉంది, ఇంటూ 7 అనేది ప్రైమ్ నెంబరే, వెరీ గుడ్, 7 పవర్ 7. సో ఇంకా క్లియర్గా చూస్తే 3 పవరు 2 పవరు 7 పవర్ వస్తుంది అంతే. సో అక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 2 ఉంది, 3 ఉంది, 7 ఉంది, అంతే కదా. ఇంకేమైనా కనిపిస్తున్నాయి ఇంకా ఎక్స్ట్రా ఏమైనా? ఏం కనిపించట్లేదు. వీటి సమ్ ఎంత అని అడుగుతున్నారు. 2 + 3 + 7 ఎంత? 12 కదా, అవునా? 12. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ కదా. సో నెక్స్ట్ 21st క్వశ్చన్ ఆన్సర్ చేయండి. గణపతి ఫస్ట్ చెప్పారు, నెక్స్ట్ ఆప్షన్ 2 కాబట్టి ప్రవీణ్ నెక్స్ట్ చెప్పారు, వెరీ గుడ్. x³ - 3x + 6 అనేది ఏంటి అంటున్నారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి? ax² స్టాండర్డ్ ఫామ్ ఏంటి? ax² + bx + c = 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్. అంటే ఏంటి? పవర్ స్క్వేర్ ఉండాలి. ఇక్కడ ఏముంది? క్యూబ్ ఉంది. సో అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా? అవ్వదు, అంతేనా? సో నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా? 13 వస్తుంది అంటున్నారు. 13 రావడం ఏంటండి? 7 + 3 10 + 2 12 సరిపోయింది కదా. 21 ఆప్షన్ 4 అవుతుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మనం చూసాం. సరే, లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి? లీనియర్ ఈక్వేషన్ అంటే పవర్ 1 ఉండాలి. అంటే ఏంటి? నార్మల్గా చెప్పాలంటే ax + by + c = 0. పవర్ అనేది 1 ఉండాలి ఎప్పుడు కూడా, అది లీనియర్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఇప్పుడు ఈ ax² + bx + c ఇంతవరకు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషనే ఇది. కానీ =0 అని పెట్టామా, అప్పుడు అది ఈక్వేషన్ కింద మారుతుంది అనమాట. నార్మల్ ఎక్స్ప్రెషన్ అయితే ఇదే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, కానీ =0 అని పెట్టిన తర్వాత ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కింద మారుతుంది. ఓకేనా? సరే, సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి ఫాస్ట్గా అందరూ వీడియోని లైక్ చేయండి. యా అండి, లీనియర్ ఈక్వేషన్లో మనకి 1 వేరియబుల్ ఉండొచ్చు, 2 వేరియబుల్స్ ఉండొచ్చు, ఎక్కువ వేరియబుల్స్ కూడా ఉండొచ్చు అనమాట. కానీ ఏంటి? పవర్ 1 ఉండాలి. ఓకేనా? సమ్ ఆఫ్ 5 children అట్ ద ఇంటర్వెల్స్ ఆఫ్ 3 years, అంటే 5గురికి కూడా 3 years గ్యాప్ ఉందంటండి. అలా అయితే మొత్తం సమ్ ఎంత ఇచ్చారు? 60 ఇచ్చారు. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ని జనరల్గా మనం చాలా వేస్లో సాల్వ్ చేసుకోవచ్చు. సింపుల్ వే అంటే యావరేజ్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఏం తెలుసు మనకి ఇప్పుడు? 1 2 3 4 5 సేమ్ డిఫరెన్స్ ఉంది కదా. సేమ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు యావరేజ్ ఏమవుతుంది? మధ్యలో ఉన్న నెంబరే అవుతుందా? 5గురు ఉన్నారు కాబట్టి మధ్యలో నెంబర్కి 5 times అవుతుంది అనమాట సమ్, ఎందుకంటే 5గురు ఉన్నారు కాబట్టి, అంతేనా? సో అంటే మధ్యలో నెంబర్ ఏంటి అని తేలింది? 12 అని తేలింది. ఎందుకంటే 12 × 5 60 కాబట్టి, ఇక్కడ 5గురు ఉన్నారు కాబట్టి 12 × 5 × 5 చేస్తే 60 రావాలి, సమ్ రావాలి. ఓకేనా? సో ఇప్పుడు 12 అయింది. అప్పుడు యంగెస్ట్ చైల్డ్, చిన్నపిల్లవాడు ఎవరు ఉన్నారు? 3 సంవత్సరాలు తగ్గిస్తే 9 వస్తుంది, ఇంకో 3 సంవత్సరాలు తగ్గిస్తే 6 వస్తుంది. సో ఇతనే కదా యంగెస్ట్, ఆ చైల్డ్ యంగెస్ట్ 6 years 6 సంవత్సరాలు అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫస్ట్ మన్మద క్రియేషన్స్ అండ్ నెక్స్ట్ సుబ్బు చెప్పారండి, వెరీ గుడ్. ఎక్స్క్యూజ్ మీ, ఈరోజు చాలామంది ఇన్యాక్టివ్గా ఉన్నారు, ఎందుకు? ఓకే, ఒక రీటైలర్ వచ్చేసి ఆ ప్రకటన ధరకు అమ్మితే, అంటే అక్కడ మార్కెట్ ప్రైస్కి అమ్మితే 18% ప్రాఫిట్ వచ్చేదంట, కానీ అతను ఒక 10% డిస్కౌంట్ ఇచ్చాడంటే ఇప్పుడు ఎంత వస్తుంది ప్రాఫిట్ అని అంటున్నారు. ఇప్పుడు అతను కొన్న ధరకి
అతను మార్క్ చేసిన ప్రైస్ ఎంత 18% లాభం వస్తుందంటే ఇంటూ 118/100 అని చెప్పొచ్చా? కానీ ఇప్పుడు ఏం చేశారంట 10% డిస్కౌంట్ ఇచ్చారంట, అంటే ఇంటూ 90/100 చేశారు. సో సింపుల్గా ఇప్పుడు దీనికి అనుకుంటే సరిపోద్ది. ఇప్పుడు కూడా ఒక 100ని కిందన వదిలేద్దాం, మిగతాది మాత్రమే సాల్వ్ చేసుకుందాం. సో ఇక్కడ 0 పోయింది అంటే 9 × 118 / 10 చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది, అంతేనా? సో 9 × 118 ఎంత? 9 8 72 2 7 9 1s 9 + 7 16 10/10 అన్నారు కాబట్టి 106.2/100 అంటే 6.2% ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? 6.2% ప్రాఫిట్ వస్తుంది. సో ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు? సుబ్బు అండ్ నెక్స్ట్ ఆదిత్య కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఏంటండి ఇదేం క్వశ్చన్ అండి? నరేష్, ఇవి రియల్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సా? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే అండి. మీరు ఇంటర్నెట్లో పీడిఎఫ్స్ చూసి కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు. ఇవి నిజంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. సో ఏం చెప్తున్నారు ఇక్కడ? రమ్య గాట్ మ్యారీ 10 years ago. రమ్య గారికి 10 ఏళ్ల క్రితం పెళ్ళయిందంట. ఇప్పుడు ఆవిడ వయసు వచ్చేసి వివాహ సమయానికి ప్రస్తుతానికి ఉన్న వయసుకి 1/5 టైమ్స్ అంట. అలా అయితే ఆమె కుమార్తె వయసు ఆమె ప్రస్తుత వయసులో 10వ వంతు అయితే ఆమె కుమార్తె వయసును కనుగొనండి అంటున్నారు. అవునా? సో ఇప్పుడు 1/5 టైమ్స్ అన్నారు అంటే 5 × 1 + 1 అంటే 6/5 టైమ్స్ అవుతుంది, అంతేనా? 6/5 టైమ్స్ అంటే అర్థం ఏంటి? ముందు 5 ఉండేది ఇప్పుడు 6 అయిందని అర్థం. అంటే పెళ్లి టైంలో 5 యూనిట్స్ ఉంటే ఇప్పుడు ప్రెజెంట్ 6 యూనిట్స్ ఉందన్నమాట. డిఫరెన్స్ ఎంత? 10 years అన్నారు కదా. సో 1 యూనిట్ 10 years అయింది అంటే ప్రెజెంట్ ఆవిడ ఏజ్ 60 ఉంది, పెళ్లి టైంకి 50 ఉంది. సో ప్రెజెంట్ ఏజ్లోని వాళ్ళ డాటర్ ఏజ్ 10వ వంతు అంట, 1/10 పార్ట్ అంట. అంటే 60లో 1/10 ఏమవుతుందండి? 6 అవుతుంది. సింపుల్ కదా? ఓకేనా? సో నెక్స్ట్ 25th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. పీడిఎఫ్ పెట్టండి అంటున్నారు. పీడిఎఫ్ అంటే మనం చేసిన పీపీటీస్ మీరు జస్ట్ గూగుల్ చేయండి, గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ అని, మీకు అన్ని డేట్స్లో చాలా వెబ్సైట్స్లో మనకు అప్లోడ్ చేశారు. స్లోగా చెప్పండి, మీరు కనిపించరా క్లాస్లో. ఓకే, లాస్ట్లో మనం మాట్లాడుకుందాం. 6² ఎంత? 36. 3² ఎంత? 9. 2/4 ఎంత? 16. సో 16 + 9 25. 25 + 36 61. 61 ఆన్సర్ అవుతుంది. ఈజీ క్వశ్చన్ కదా. సరే, 26th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూద్దాం ఈ క్వశ్చన్ ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో. లెట్ us see. 61 అని ఫస్ట్ ఆన్సర్ చేసింది గోవిందస్వామి అండ్ నెక్స్ట్ మన్మద క్రియేషన్స్. వెరీ గుడ్. మీరు ఏ జాబ్ చేస్తున్నారు? నేను లాస్ట్ 7 years నుంచి క్లాసెస్సే చెప్తున్నానండి. 8th year ఆల్రెడీ కంప్లీట్ అయిపోతుంది. 2015లో మనం ఛానల్ క్రియేట్ చేసాం. ఆల్మోస్ట్ 10 years అయిపోతుంది ఛానల్ క్రియేట్ చేసి అయితే. బట్ యాక్టివ్గా అయితే మనం 8 years అయిపోయింది. ఓకే, ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ థింగ్ ఎలాగ మనం క్యాన్సిల్ చేయొచ్చు, డినామినేటర్స్ని లేకుండా చేయాలి ఫస్ట్ థింగ్. అంతే కదా, మనం ప్రయారిటీ డినామినేటర్స్ లేకుండా చేయడం. ఇక్కడ ఈ sin² ఆల్ఫా అని చూస్తే మనం ఏం రాయొచ్చు? 1 - cos² ఆల్ఫా అని రాసుకోవచ్చా? అవునా? సో ఇక్కడ కిందనేమో 1 - cos ఆల్ఫా ఉందా? సో క్లియర్గా దాన్ని ఓన్లీ ఇప్పుడు దీన్ని మాత్రమే సాల్వ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆ 1 - cos² ఆల్ఫాని 1 - cos ఆల్ఫా అంటే a + b × a - b, a - b × a + b అని రాసుకోవచ్చా? a² - b²ని. సో అది 1 - cos ఆల్ఫా అయింది. సో ఇది క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మిగిలింది ఏంటి? ఆన్సర్ 1 + cos ఆల్ఫా మిగిలింది.
సో ఇక్కడ దీని ప్లేస్లో 1 ప్లస్ కాస్ ఆల్ఫా వచ్చిందండి. ఓకేనా? సో ఇంతవరకు మనం సాల్వ్ చేసాం, పక్కన పెట్టండి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో దీన్ని సాల్వ్ చేయడానికి ఏమైనా కనిపిస్తుందా? ఎక్స్క్యూజ్ మీ, ఏం కనిపించట్లేదు కదా స్క్వేర్స్ కానీ మార్చడానికి. అప్పుడు ఏం చేస్తాం? క్రాస్ మల్టిప్లై చేస్తామా? అప్పుడు ఆలోచించండి. 1 మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ 1 ప్లస్ కాస్ ఆల్ఫా ఏమవుతుంది? 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. డివైడెడ్ బై సైన్ ఆల్ఫా ఇంటూ 1 ప్లస్ కాస్ ఆల్ఫా అయింది. ఇది ఒక్కసారి బాగా చూడండి. మైనస్ కామన్ తీసాను అనుకోండి, అప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అయిపోతుంది. అంటే ఇదెంత? 1 కదా. సో 1 మైనస్ 1 అంటే ఇది 0 అయిపోతుంది. ఇది మొత్తం ఏమైపోతుంది? 0 అయిపోతుంది. సో దీని వాల్యూ ఏమైంది? 0 అయింది. ఇంకా మిగిలింది ఇది 2 మైనస్ ఆఫ్ 1 ప్లస్ కాస్ ఆల్ఫా, అంటే 2 మైనస్ 1 1 మైనస్ ఆఫ్ మైనస్ మైనస్ కాస్ ఆల్ఫా. సో 1 మైనస్ కాస్ ఆల్ఫా అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ 27th క్వశ్చన్. ఓకే, ఇదే ఫైనల్ క్వశ్చన్ మనకి. బేసిక్గా యాక్చువల్లీ 25 క్వశ్చన్స్ అన్నారు, బట్ ప్రీవియస్ పేపర్స్లో మనం చూసుకుంటే 1-2 క్వశ్చన్స్ ఎక్కువే ఇస్తున్నారండి. థ్యాంక్ యూ అండి నరేష్ గారు. ట్రిగ్నోమెట్రీ ప్రాబ్లమ్స్ తప్పకుండా మనం చేద్దామండి, సెపరేట్ వీడియోస్ చేద్దాం. అంటే దాని మీద ఫార్ములాస్లో కూడా మనం చెప్తాం, అందులో కూడా చాలా కవర్ అవుతాయి. ఓకేనా? ఓకే, సో క్లియర్గా చూసుకోండి. టైం ఇచ్చినప్పుడు మనకి వాటి మధ్య యాంగిల్స్ కనుక్కోవడానికి, అవునా? టైం ఇచ్చినప్పుడు యాంగిల్స్ కనుక్కోవడానికి థీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి యాంగిల్ కనుక్కోవడానికి? 30h మైనస్ 11m/2. ఇదేంటి? హెచ్ అనేది హవర్స్, ఎం అనేది మినిట్స్. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? 2కి 3కి మధ్యన ఉన్నప్పుడు అన్నారు. అంటే 2కి 3కి మధ్యన ఉన్నప్పుడు టైం ఎంత అవుతుంది? 230, 245, 250 అలా అవుతుంది కదా. కానీ రెండు టుగెదర్ ఉండాలంటున్నారు. అంటే మనకు తెలుసు 2 నుంచి 3కి మధ్యలో ఎప్పుడవుతుంది? 210కి దగ్గరలో, 210 నుంచి 215 మధ్యలో ఎప్పుడో కలుస్తాయి రెండును. అంతేనా? సో క్లియర్గా మనకి హెచ్ ఎంత అని తెలుసు, 2 అని తెలుసు. ఆ ఎం ఎంతో మనం కనుక్కోవాలి, ఆ మినిట్స్ ఎంతో. తీటా ఎంత, యాంగిల్ ఎంత ఉంటుంది? రెండు కలిసి ఉన్నాయంటే, ఒక దగ్గర ఉన్నాయంటే తీటా 0 అవుతుంది కదా. సో 0 అయింది. ఈ ఫార్ములా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి క్లాక్స్కి. ఓకేనా? సో 30 ఇంటూ హెచ్ ఎంత? హవర్స్ 2 అయింది. 11m/2. సో ఈ 11m/2 అటుపక్క వెళ్ళిపోతే 11m/2 ఈజ్ ఈక్వల్ టు 60. అంటే m ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 60, 120 డివైడెడ్ బై 11. 120 డివైడ్ బై 11 అంటే 11 10s are 110. ఇంకో 10 మిగిలిపోయింది, 10 10/11. సో 2 దాటిన తర్వాత 10 10/11. ఓకేనా? సో 27th ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. వాట్ అబౌట్ సైన్స్ అన్నారు. సైన్స్ కూడా మనం త్వరలోనే చెప్పడానికి ట్రై చేద్దామండి. ఓకేనా? ఆప్షన్ ఎలిమినేషన్ విత్ ఆల్ఫా వాల్యూ 30, 60 అలా తీసుకుంటే బెటర్ కదా సార్. యా అండి, అది కూడా మీకు కనుక ఇక్కడ కనిపించలేదు అనుకోండి, ఈజీగా తీసుకోవచ్చు. మీరు ఆల్ఫా ప్లేస్లో 0 పెట్టుకోవచ్చు. ఓకేనా? ఆల్ఫా ప్లేస్లో 0 పెట్టుకున్నారనుకోండి, అలా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా ఈజీ వే. బట్ మీకు కనిపించింది అనుకోండి, ఇది కూడా ఈజీనే. ఓకేనా? ఆల్ఫా ప్లేస్లో 0 పెట్టుకుంటే ఇంకా ఈజీగా చేయొచ్చు. ఒకసారి పెట్టి చూద్దాం. ఆల్ఫా ప్లేస్లో 0 పెట్టాం అనుకోండి, ఇది ఆటోమేటిక్గా 0 అయిపోద్ది, ఇది 0 అయిపోద్ది, ఇది కూడా 0 అయిపోద్ది. సో 2 వస్తుంది. 2 వస్తుందా? ఇది 0 అయిపోయింది. ఓకే, ఆల్ఫా ప్లేస్లో 0 పెట్టలేం. ఎందుకు? కిందన సైన్ ఆల్ఫా ఉంది కాబట్టి పెట్టలేం. సార్ ఒక పని చేద్దాం, ఆల్ఫాని 90 degrees పెడదాం. ఓకేనా? ఆల్ఫాని 90 degrees పెడదాం. అప్పుడు చూద్దాం, కింద డినామినేటర్స్ అయితే మనకి 0 అవ్వకూడదు. ఓకేనా? అది మన మెయిన్ ప్రయారిటీ అనమాట. అప్పుడు ఏమవుతుంది? 2 మైనస్ ఇది 1
బై ఇది కూడా 1 సో 1 మిగిలింది. 1 మైనస్ ఇది ఇప్పుడు కాస్ ఆల్ఫా 0 అయిపోద్ది, ఇది 1 అవుద్ది. సో ఇది కూడా 1 మైనస్ ఇది కూడా 1. సో అంటే -1 ఆన్సర్ వచ్చింది. 2 - 1 1 + 1 2 - 1 1 ఆన్సర్ వచ్చిందండి. ఓకేనా? సో 1 దేనికి వస్తుందో చూడాలి. 1 దేనికి వస్తుంది? 1 మైనస్ కాస్ ఆల్ఫాకి వస్తుంది, 1 + కాస్ ఆల్ఫా కూడా వస్తుంది, అంతే, ఈ రెండింటికి వస్తుంది. అప్పుడు మళ్ళీ మనం వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. చూసారా, 90 డిగ్రీస్ తీసుకున్నాం, వెంటనే రాలే. అలా కొంచెం ఆ డిగ్రీస్ కూడా ఇప్పుడు 60 30 లాంటివి తీసుకుంటే అది మళ్ళీ కాంప్లెక్స్ అవుద్ది. సో అందుకని కొన్నిసార్లు ఈజీ కూడా వస్తుందండి, 0 తీసుకున్నా 90 తీసుకున్నా. ఓకేనా? ఆఫ్లైన్ క్లాసెస్ సెపరా లేదండి, మనం ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే చెప్తున్నాం. సైన్స్ కూడా మనం త్వరలో చూద్దాం. డైలీ టైం టేబుల్ సెండ్ మీ. మనకి రోజు ఈవినింగ్ 5 o'clock అయితే మ్యాథ్స్ ఉంటుందండి. మోస్ట్లీ 8 o'clockకి రీజనింగ్ కూడా ఉండేలా మనం ప్లాన్ చేస్తాం. ప్రెజెంట్ అయితే ఈవినింగ్ 5 o'clock అయితే మ్యాథ్స్ పక్కాగా ఉంటుంది. ఓకేనా? మంచి మోటివేషన్ ఇవ్వండి సార్. ఓకే అండి, మోటివేషనల్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. సో ఓకే అండి, అయితే మనం నెక్స్ట్ లైవ్లో అంటే రేపు ఈవినింగ్ 5 o'clock అయితే కలుద్దాం. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.